శివాయ నమః. శ్రీమాత్రే నమః. మనలో చాలామంది ఏలిని నాటి శని, అర్ధాష్టమ శనితో బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఆగస్టు 23వ తారీఖు వచ్చే శని అమావాస్య రోజు శనీశ్వరుడిని పూజించటం వలన వారికి ఏలిని నాటి శని, అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎవరైతే ఈ శని అమావాస్య రోజు శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టగా పూజిస్తారో వారిపైన శని దోషాలు ఎటువంటి ప్రభావం చూపించవు. వారికి ఏలిని నాటి శని, అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం కలుగుతుంది. శనివారంతో కూడి ఉన్న అమావాస్య రోజుని మనం శని అమావాస్యగా పరిగణిస్తాం. ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచి తలారా స్నానం చేసి శివాలయం వెళ్ళి ప్రదక్షిణలు చేసి నవగ్రహాల మండపం చుట్టూ 9 ప్రదక్షిణలు చేసి శనీశ్వరుడి విగ్రహం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వామికి కొద్దిగా నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్లటి వస్త్రం, నీలిరంగు పుష్పాలు, అదేవిధంగా నైవేద్యంగా కొద్దిగా బెల్లం ముక్క, ₹1 కానుక, సాంబ్రాణి కడ్డీలతో ధూపాన్ని వేసి స్వామికి నమస్కరించి నువ్వుల నూనెతో స్వామికి అభిషేకం చేయటం మంచిది. స్తోమత ఉన్నవారు పండితుడితో ఆ రోజు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుంటే మంచిది. స్తోమత లేనివారు మనకి తోచిన విధంగా స్వామిని పూజించవచ్చు. అదేవిధంగా ఈ శని అమావాస్య రోజు కుదిరినంత దాన ధర్మాలు చేయటం ఉత్తమం. ఈ శని అమావాస్య రోజు అవసరమైన వారికి, పేదవారికి, ఆకలితో ఉన్నవారికి ఏదైనా వస్తువులను దానంగా ఇవ్వాలి. అవసరమైన వారికి నల్లని గొడుగులను దానంగా ఇవ్వటం, స్తోమతని బట్టి అన్నదానం చేయటం, లేదా 1-2 అనాథలకు అన్నం పెట్టటం, పాదరక్షకుల్ని దానంగా ఇవ్వటం, వస్త్రదానం చేయటం, కార్మికులకి ఏదైనా మనవంతు సహాయం చేయటం వలన శనీశ్వరుడి పరిపూర్ణ అనుగ్రహం మనపైన ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఈ సమాచారాన్ని అందరికీ తెలియజేయండి.